ఒక చిన్న పిచ్చుక ఉండేది. అది ఒక పాత దేవాలయంలోని పెద్ద గంట లోపల తన గూడును కట్టుకుంది. ఆ గంట చాలా ఏళ్లుగా మోగకపోవడంతో ఆ స్థలమే అత్యంత సురక్షితమైన చోటు అని, అదే దాని ప్రపంచమని పిచ్చుక నమ్మింది. ఎండ వచ్చినా వాన కురిసినా ఆ గంట లోపల అది ఎంతో హాయిగా గడిపేది. ఇదే నా స్వర్గం, ఇక్కడ నన్ను ఎవ్వరూ ఏమి చేయలేరు అని గర్వంగా అనుకునేది. కానీ ఒకరోజు ఊహించని మార్పు జరిగింది. చాలా కాలం తర్వాత ఆ గుడికి భక్తులు వచ్చారు. పూజారి గారు వచ్చి ఒకసారిగా ఆ గంటను గట్టిగా కొట్టారు. ఆ భయంకరమైన శబ్దానికి, ప్రకంపనలకు పిచ్చుక కట్టుకున్న అందమైన గూడు ముక్కలై కింద పడిపోయింది. ప్రాణభయంతో ఆ పిచ్చుక బయటకు ఎగిరిపోయింది. దేవుడా, నేనేం తప్పు చేశాను? నాకున్న చిన్న గూడుని ఎందుకు దూరం చేశావు? అంటూ ఆ పిచ్చుక ఎంతో ఏడ్చింది. ఆశ కోల్పోయి అలిసిపోయి తనకు ఎక్కడ స్థలం దొరుకుతుందా అని ఎగురుతూనే ఉంది. అలా వెతుకుతున్న క్రమంలో దానికి ఒక అద్భుతమైన పండ్ల తోట కనిపించింది. అక్కడ తీయని పండ్లు, పక్కనే పారే సెలయేరు, కమ్మని గాలి ఉన్నాయి. అప్పుడు ఆ పిచ్చుక ఒక పచ్చని చెట్టు మీద అంతకు ముందు కంటే చాలా బలమైన విశాలమైన గూడును కట్టుకుంది. అక్కడికి ఎక్కువగా ప్రజలు కూడా రారు. కావున ఎంతో సురక్షితంగా ప్రశాంతమైన స్థలం తనకు దొరికింది. ఆ క్షణం దానికి ఒక విషయం అర్థమయ్యింది. ఆ రోజు ఆ గంట మోగి తన గూడు చెదిరిపోకపోతే ఈరోజు తాను ఇంత అందమైన తోటను చూడగలిగేది కాదు అని, ఇంత సంతోషంగా ఉండేదానిని కాదు అని తనకు అర్థమయ్యింది. అది దేవుడికి ఇలా కృతజ్ఞతలను తెలుపుకుంది. దేవుడా, నా గూడును ఎందుకు పోగొట్టావు? నేనేం తప్పు చేశాను అని నీతో చెప్పాను. కానీ ఈరోజు ఇంత అద్భుతమైన ప్రపంచాన్ని చూపించడానికే ఇలా చేశావని నాకు ఇప్పుడు అర్థమయ్యింది. నీకు కృతజ్ఞతలు అని చెప్పుకుంది ఆ పిచ్చుక. నీతి మన జీవితంలో కూడా ఒక్కోసారి మనం ఎంతో ఇష్టపడే వస్తువైనా, బంధువులైనా లేదా ఉద్యోగాలైనా, ఎటువంటి బంధమైనా, ఇంకా వేరేది ఏదైనా సరే దూరం కావచ్చు. ఆ సమయంలో ప్రపంచం అంతమైపోయిందని బాధపడతాం. కానీ గుర్తుంచుకోండి, ఒక తలుపు మూసుకుంటేనే మరో గొప్ప తలుపు తెరుచుకుంటుంది. దేవుడు మన చేతిలో ఉన్న చిన్న వస్తువును లాక్కుంటున్నాడంటే మనకు అంతకంటే మెరుగైనది ఇవ్వబోతున్నాడని అర్థం. ఓటమిని చూసి ఆగిపోకండి, మీ ప్రయాణాన్ని కొనసాగించండి. మీకోసం ఒక అద్భుతమైన గమ్యం వేచి ఉంది. మరి మీరేమంటారు ఫ్రెండ్స్? ఈ కథ మీకు నచ్చిందా? ఎలా ఉంది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. అక్కడ కూడా మాట్లాడుకుందాం. మరియు మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి. ఇంకెన్నో మంచి కథల కోసం ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.